తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంను కవిత కోరారు. ఈ కేసుపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా గత మార్చిలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు ఆమెను విచారించారు. ఇందులో భాగంగా అధికారుల ఆదేశాలతో గతంలో తాను వాడిన సెల్ ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవరాదని న్యాయస్థానం ఆదేశించింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు ఈమెయిల్లో కవిత సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంను కవిత కోరారు. ఈ కేసులపై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా గత మార్చిలో కవితను ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు ఆమెను విచారించారు. ఇందులో భాగంగా అధికారుల ఆదేశాలతో గతంలో తాను వాడిన సెల్ ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవరాదని న్యాయస్థానం ఆదేశించింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు ఈమెయిల్లో కవిత సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.